ఏండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేవీవి గార్డెన్ ఆల్. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా అండి? మా పొలంలోకి మొలకలు వచ్చాయి అని డైలాగ్ ఉంది కదా, అలాగే మా గార్డెన్లోకి కొన్ని మొలకలు వచ్చాయండి. లాస్ట్ టైం చూపించాను కదా, మట్టి వేసాను ఆ రోజు. ఇందులో బెండ మొక్కలు పెట్టానండి, ఎర్ర బెండ వచ్చేసాయి. దీంట్లో ఆకుకూరలు చల్లాను, అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు వచ్చాయి. క్యారెట్, బీట్రూట్, పాలకూర, ఇవన్నీ గోంగూర వేసాను, చిన్న చిన్నగా వచ్చాయి. ఇదిగోండి చిలకడ దుంప, ఉల్లికాడలండి. మధ్యలో గడ్డలు పెట్టాను కదా, నల్లగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి గాలి గడ్డలు అంటారు, గై గడ్డలు అని కూడా అంటారు. చిన్నగా వస్తున్నాయండి మొలకలు. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఎండాకాలం కదండి, కంపల్సరీ మనం అన్నీ చక్కగా టైం టు టైం ఫుడ్ ఇచ్చుకోవాలి, ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి, అన్నీ వాటర్ ఇచ్చుకోవాలి, అన్నీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను అంటే, ఇదిగోండి ఎగ్ సెల్స్. మనం బాయిల్ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు ఉంటాయి కదా పైవ, ఈ షెల్ అనేది చక్కగా నీసు వాసన రాకుండా కడిగేసుకుని చక్కగా పొడి చేసి ఎండబెట్టేసుకుని పొడి చేసుకోవచ్చు. ఇది మిక్సీలో కొట్టుకుంటే పౌడర్ లాగా అయిపోతుందండి. ఇలా మనం మొక్కలకి ఇట్లా మొదట్లో ఇలా వేసేసుకుంటే ఒక్కొక్క స్పూను చక్కగా ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి దీనివల్ల. ఇది ద్రాక్ష అండి. అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి, దానికి దీనికి అని ఏం లేదు, అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఇది గులాబీ. దీనిపైన కొంచెం ఇట్లా పౌడర్ వేసేసామనుకోండి, పౌడర్కి అయితే ఏం కాదు. ఇలా షెల్స్ కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇట్లా కొంచెం పైన ఒక లేయర్ ఇలా మట్టి వేసుకోవాలండి. నేను ఇలా కడిగి పెట్టుకొని ఇట్లా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నానండి. దీన్ని ఒక మిక్సీలో వేసి కొట్టుకుంటే అయిపోతుంది. ఒక్కొక్కసారి మిక్సీ చేసి పెడతాను పౌడరు, ఒక్కొక్కసారి ఇలా డబ్బాలో కడిగేసి పెట్టేస్తాను. అదైనా ఇదైనా ఏదైనా మంచిదేనండి, మన వీలుని బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా మట్టి వేసేసిన తర్వాత కొంచెం వాటర్ ఇచ్చేసుకోవాలండి. ప్రతి మొక్కకి మనం దేనికైతే వేసుకున్నాము అలా అన్ని మొక్కలకి వేయాలండి. నేను మీకు చూపించడం కోసం ఒక 4 మొక్కలకి వేసాను, అన్ని మొక్కలకి వేయచ్చు. అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.